హలో అండి. శ్రావణ మాసంలో ధనలక్ష్మి దేవిగా, ఐశ్వర్యలక్ష్మి దేవిగా అమ్మవారిని ఆరాధిస్తాం కదండీ! అమ్మవారికి కాయిన్స్ తోటి మాల ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒకే సైజు ఉన్న కాయిన్స్ తీసుకోవాలి. అది రూ. 1 కాయిన్స్ అయినా, రూ. 2 కాయిన్స్ అయినా ఒకే సైజు ఉన్న కాయిన్స్ తీసుకొని, ఆ కాయిన్స్‌ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అవి చేతులు మారుతూ ఉంటాయి కదా! కాయిన్స్ అనేది శుభ్రంగా వాష్ చేసుకొని, ఒక ప్లాంక్‌కి ప్లాస్టర్ తీసుకొని, ఒక 2 ఇంచ్ ప్లాస్టర్ అనేది వదిలేసి, మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా ప్లాస్టర్ మీద ఈ కాయిన్స్‌ని అతికించుకోవడమేనండి. మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటో కానీ, విగ్రహం కానీ సైజుని బట్టి ఈ పొడవనేది చూసుకోండి. ఎంత కావాలంటే అంత సైజు తీసుకొని, ఇలా 2 వైపులా వచ్చేలాగా దండలాగా అటొక ప్లాస్టర్, ఇటొక ప్లాస్టర్ వేసి దాని మీద మనం ఈ కాయిన్స్ అతికించుకోవడమేనండి. ఇలా ఈజీగా ఒకే సైజు ఉన్నవైతే చూడటానికి బావుంటాయని కాయిన్స్ అన్నీ కూడా నేను ఈక్వల్ సైజ్ ఉన్న కాయిన్స్ తీసుకోమని చెప్పాను. కింద మనం లాకెట్ కోసం ఒక వెడల్పాటి ప్లాస్టర్ తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకొని, దాని మీద లాకెట్ మోడల్‌లో కొంచెం చిన్న సైజ్ ఉన్న కాయిన్స్ అయితే రూ. 1 కాయిన్ చిన్న సైజ్ ఉంటాయి కదండీ! అలాంటివైతే బావుంటుందనమాట లాకెట్ కోసం. అవి లేకపోతే పెద్దవైనా బానే ఉంటాయి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న ఆ ప్లాస్టర్‌ని కట్ చేసుకొని, ఈ కాయిన్స్ మీద మనము గంధము, కుంకుమ బొట్లతోటి ఈ విధంగా అలంకరించుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి ఈ కాయిన్స్ మాల. మాల రూ. 1 కాయిన్స్ కానీ, రూ. 2 కాయిన్స్ కానీ, రూ. 5 కాయిన్స్ ఏదైనా ఈక్వల్‌గా తీసుకోండి. అన్నీ రూ. 1 కాయిన్స్, అన్నీ రూ. 2 కాయిన్స్, అన్నీ రూ. 5 ఒకే సైజ్ ఉన్నవి తీసుకుంటే మాల చూడటానికి అందంగా ఉంటుంది. ఈ విధంగా లాకెట్ పెట్టుకొని గంధము, కుంకుమతో అలంకరించుకుంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.